అమ్మ మాట ఛానల్. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా! ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుతున్న తరుణంలో అంటే ఇప్పటికే దీనికి సంబంధించి 2 విషయాల గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. అయినా సరే ఇంకా చాలామంది మేము మోసపోయాము అని చెప్పి కూడా కింద చాలా కామెంట్ సెక్షన్‌లో పెట్టడం కూడా జరిగింది. అయితే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో పరిస్థితిని కూడా వివరిస్తూ బిగ్ టీవీ మా వీడియోల కింద కూడా పెట్టడం జరిగింది. సో, ఇంకా జనాలు ఇంకా నమ్ముతున్నారు. ఇంకా ఆమెని నమ్మి ఆమె వీడియోల్ని ఇంకా ఆదరిస్తున్న వాళ్ళ గురించి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇదే ఇష్యూ పైన మాట్లాడితే ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మ్యామ్, సో ఆల్రెడీ మనం 2 డేస్ నుంచి మనం మాట్లాడుతున్నాం. జనాలు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు మన వీడియో కింద చాలామంది వచ్చి వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నా ఫ్యామిలీతో చెప్పుకుంటే నా పరిస్థితి ఏంటి? అంటే ఇంకొంతమంది సూసైడ్ చేసుకోవడమే మాకు గతి అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారండి? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఈ అమ్మ మాట ఛానల్ మీద మనం నిన్న చేసాం. మొన్న కూడా చేసాం. చేశాక దాని మీద ఇంతవరకు మన వైపుకి అంటే పాజిటివ్ కమెంట్సే 95% పైగా వచ్చాయి. హార్డ్లీ 1 ఆర్ 2 నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా కాదు. ఆవిడ చేసే తప్పే ఉంది, ఆవిడని చేసుకోనివ్వండి అన్నట్టు. మనం ఆవిడని ఏం చేసుకోవద్దని చెప్పట్లా. నిన్న కూడా ఆవిడ ఒక వీడియో పెట్టారు. పెట్టాక దాని కింద ఏం చెప్పారంటే 60,000 వచ్చిందండి సబ్స్క్రైబ్, దాన్ని చేసుకున్నారు. మీరు ఇంత చెప్పినా కూడా ఛానల్ చూస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. కానీ నిన్న ఆవిడకు వచ్చిన వీడియో కింద కమెంట్స్ చూస్తే అన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. అంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టడం కోసమే వాళ్ళ వీడియో చూశారు చెప్పాలంటే. అంతే తప్ప పాజిటివ్గా వాళ్ళు ఏం చూడలేదు. రెండోది స్వర్ణ అని ఒక ఆవిడ మనకి ఒక కమెంట్ పెట్టారు. మనం ఏదైతే మాట్లాడామో అది నిజమండి. మనం అన్నాం కదా, బంగారం తాకట్టు పెట్టి లేకపోతే చిట్టీల డబ్బు లేకపోతే ఇంట్లో భర్తకి తెలియకుండా అన్నాం కదా. దానికి స్వర్ణ అని ఒక ఆవిడ కమెంట్ పెట్టారు. మేడం అవునండి, నేను అలాగే చేశాను. నా చెవి కమ్మలు పెట్టి నేను 30,000 కట్టాను, నేను మోసపోయాను. మీరు కొంచెం ఏదో ఒకటి చేయండి, అమ్మ మాట వాళ్ళ వల్ల నేను మోసపోయాను అని. తర్వాత నిన్న ఆవిడ చెప్పిన గురువు గారితో మనం మాట్లాడటం జరిగింది. చిరావూరు కృష్ణకిషోర్ గారు. వారు ఇప్పుడు అంటే తణుకు దగ్గర సిద్ధాంతం దగ్గర ఒక గోశాలో ఏదో ఆశ్రమమో కట్టిస్తున్నారు వారు. సో వారు చాలా బాగా మాట్లాడటం జరిగింది. మన వీడియోస్ని కూడా ఆయన చూశారట. చూసి బాగా చెప్పారమ్మా, నేను అమ్మ మాట జయమ్మ గారిని నేను నమ్మి అంటే ఆవిడ మాటలకి నేను ఇంకేం చెప్పలేక నేను పాజిటివ్గా మాట్లాడాను. కానీ ఎప్పుడైతే ఆవిడ గురువుగారు క్షమించమని అన్నారు అని మాట అన్నారో అక్కడితో నాకు కోపం వచ్చింది. నేను డిలీట్ చేసిన వీడియోస్ 2 పెట్టేశాను. ఆవిడ కూడా చెప్పాను, మీ వీడియోస్ మీరు పెట్టేయండి, నా పోరు ఇంక మీదట మీ మీద ఉంటుంది అని చెప్పాను. నేను యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే ఈ రకంగా మిస్గైడ్ చేస్తూ ప్రజలని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద అంటే వాళ్ళ ప్రమోషన్స్ సరిగా లేకపోతే వాళ్ళ మీద నేను మాట్లాడదలుచుకున్నాను, వాళ్ళ మీద పోరాటం చేయదలుచుకున్నాను అని వారు చెప్పటం జరిగింది. సో మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అమ్మ మాట ఆవిడ మీద ఎవరికి కోపం లేదు. ప్రజలు అనేది ఏంటంటే రోజు మీరు ఏంటి చూపిస్తారు, నగలు, చీరలు, డ్రెస్సులు, అంటే ఒక సమాజానికి ఉపయోగపడే అంశాలు ఏమీ లేవు అందులో. తల్లి కూతుళ్ళు చూపించే దాంట్లో ఎంతసేపు వాళ్ళ ప్రమోషన్స్, ఇది తప్ప ఇంకోటి లేదు. ప్లస్ ఇప్పుడు 26 మంది బాగుపడ్డారు. 26 మంది బాగుపడ్డ వల్ల ఇవిడ కమిషన్ వచ్చిందా, ప్రజలు అడుగుతున్నది అది. ఆ ఇద్దరు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఈ స్వర్ణ అన్న అమ్మాయి ప్లస్ ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి మనం ఏం అడుగుతున్నామంటే అమ్మ మాట వాళ్ళని, జయగారు మీరు ఒకటే చేయండి, వాళ్ళిద్దరికి మీరు డబ్బులు వెనక్కి ఇప్పించండి, లేదు మీరు ఇవ్వండి పెద్ద మనసు చేసుకుని. ఇప్పుడు ఆ రాధిక అన్నవాడి చేత ఒక వీడియో పెట్టారు కదండి, దాని మీద కూడా నిన్న చిరావూరు వారు మనకి వివరణ ఇచ్చారు. ఆ రాధిక అన్న అమ్మాయి మానేసిందమ్మా, వాళ్ళు తీసేశారు అక్కడ. అయినా కూడా ఈవిడ అమ్మాయి ఉన్నట్టుగా అమ్మాయి చేత మాట్లాడించి 26 మంది బాగుపడ్డారని చెప్పించారు ఈ జయ గారు. అది తప్పు అని ఆయన అన్నారు. మనకు తెలియదు ఆయన చెప్పిన మాటలవి. కాబట్టి మనం ఏం అడగట్లే. జయ గారికి ఏం చెప్తున్నామంటే సరే జరిగిపోయింది జరిగిపోయింది, ఇంకా మీరు ఇలాంటి ప్రమోషన్స్కి మీరు వెళ్ళకండి. నెంబర్ 2 స్వర్ణ అనే అమ్మాయికి ఇంకెవరైతే ఇంకొకళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళిద్దరికీ మీరు ఆ కంపెనీ చేత డబ్బులు వాపస్ ఇప్పించినా సరే, లేదు మీరు ఇచ్చినా సరే, ఎందుకంటే ఆ అమ్మాయి తన చెవి కమ్మలు కుదువ పెట్టి నేను ఆ డబ్బులు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కట్టానండి, నేను మోసపోయాను, ఇప్పుడు నేను మా ఇంట్లోకి సమాధానం చెప్పలేను నా అమ్మాయి ఏడుస్తుంది. కాబట్టి ఇదొకటి మనం అడుగుతున్నాం. సో ఇప్పుడు చాలామంది ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయండి ఇట్లాగే యూట్యూబ్ ఛానల్స్. కమెంట్స్లోనే చాలామంది ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయని చెప్పి కొన్ని ఛానల్స్ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు మేడం, ఆదుకోండి మమ్మల్ని అనుకుంటూ చాలా బాధగా కూడా మన వీడియోల కింద కమెంట్ సెక్షన్లో కూడా పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మీరందరూ కొద్దో గొప్ప ఎడ్యుకేటెడే,
మీరు టెంపరరీగా వాళ్ళ వలలో ఎవరి వలలో పడకండి, వాళ్ళ మాటల మాయలో పడద్దు. మీరు ఏదైనా ఒకటి చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. డబ్బు పెట్టేటప్పుడు ఇప్పుడు చీరలు నగలు కొంతమంది మేము కొన్నామండి మోసపోయామండి, కొనకండి. ఇప్పుడు మీరు వతనగా వెళ్ళే కొట్లు ఉంటాయిగా, లేకపోతే మీ ఇంటి దగ్గర మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ కొనండి. కొత్తగా వీళ్ళు చూపించేవేవి బ్రహ్మాండంగా ఏమి ఉండవు. మీరు ఎంతో దూరం వెళ్ళి అవి కొనుక్కునే బదులు మీ ఇంటి దగ్గర ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కోండి, నష్టం లేదు మీకు. సర్వీస్ ట్యాక్స్లు అంటారు, ఆ ట్యాక్స్లు అంటారు, అవన్నీ ఇచ్చి మనకి ఆ మనిషితో ముక్కుమోహన్ లేకపోతే నేను అనేది అది ఇష్టపడదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఇచ్చేటప్పుడు బాగా మాట్లాడతారు, అది బాగలేదంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఆ తేనె మాటలంతా ఏమైపోతాయి ఎవరికి తెలియదు. దాని బదులు మనం ఒక 4 కొట్లు మన ఇంటి దగ్గరే మనం చూసుకుని రెగ్యులర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకు వాళ్ళతో ర్యాపో పెరుగుతుంది. వాళ్ళు 10 రూపాయలు తక్కువకి ఇస్తారు, క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తారు. మనం కూడా వద్దపోతే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు, ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. వీళ్ళందరి మాటలు మనకి ఎందుకంటే ఈ పనికిమాలిన వీడియోలు చూడడం. ఇప్పుడు కొన్ని మంచివి ఉంటాయి చూడండి. తర్వాత తెలుగు హౌస్ వైఫ్ గురించి ఇచ్చారు. తెలుగు హౌస్ వైఫ్ ఆవిడ నాకు తెలిసి మాట బాగుంటుంది ఆవిడది. మీరు మాట్లాడిన ఆవిడ చాలా మంచిగా మాట్లాడుతుంది. ఆవిడ ప్రొడక్ట్స్ ఆవిడ చూపిస్తుంది, మీకు ఇష్టమైతే కొనుక్కోండి, అంతవరకే. ఆవిడ మోసం చేసిన దాఖలాలు ఏమీ లేవు మనకి. అదేవిధంగా కలగూరగంప అనే ఆవిడ హెయిర్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ పెట్టారు, చాలామంది వాడుతున్నారు, బాగుందన్నారు. దాన్ని మనకు తెలియదు, అది వ్యక్తిగత అభిప్రాయాలు, మనం దాని గురించి కమెంట్ చేయడానికి లేదు. కాకపోతే ఈ రకంగా ప్రమోషన్స్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెడ్డవాళ్ళని మనం ఎవరిని అంటల్లా. ఇప్పుడు వాళ్ళ ఛానల్ పెట్టుకున్నారు, వాళ్ళ ఛానల్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సరే, ఛానల్ ద్వారా ఎవరో వస్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, మీరు మాకు చేసి పెట్టండి, మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఆశ వాళ్ళది, వీళ్ళ ఆశ వీళ్ళది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఈ చూసేవాళ్ళు చూస్ చేసుకోండి, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ మాట వినం, కానీ ఛానల్లో అమ్మ మాటలు వినేసి మనం ఎందుకు మాయలో పడ్డాం. ఇంట్లో అమ్మ మాట వినండి కదా, మనం చెప్పేది అది. ఇంట్లో వాళ్ళ మాట వినండి, లేదు స్నేహితుల మాట వినండి, అంతేగాని అందరి మాటలు విని లేనిపోని కష్టాలు కొని తెచ్చుకో. అండ్ మేడం ఇక్కడ ఇంకొకటి ఈ గివ్ అవే ఏదైతే ఉందో వీళ్ళందరూ కొంతమంది సబ్స్క్రైబర్స్ రాగానే లేకపోతే కొంత వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత, అంటే ఇంత వ్యూస్ వచ్చిన తర్వాత మనీ జనరేట్ అవ్వడం ఉంటుంది కదా. సో వెంటనే మాకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి మేము గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం, సో మీ అడ్రస్లు, మీ డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడీలు అన్నీ కూడా మాకు పంపించండి అని చెప్పడం కావచ్చు. తర్వాత తీరా చూస్తే వీళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కాదు కదా, వాళ్ళ ఆశతోని కొన్ని వందల మంది పంపిస్తూ ఉంటారు వాళ్ళ మెయిల్స్కి అడ్రస్లు అన్నీ కూడా. వీళ్ళు పంపించే గిఫ్ట్లు అంటే ఈ రూపంగా కూడా జనాల్ని మోసం చేస్తున్నారు, ఈ గివ్ అవేల రూపంలో కూడా మోసం చేస్తున్నారు అని చెప్పి మరి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు మీరు ఎందుకు ఇస్తారు మీ అడ్రస్? సరే, వాళ్ళు గివ్ అవే ఇస్తామన్నారు, ఏమి ఇస్తారు మీకు? మహా ఇస్తే 50 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు, 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. మీకు అవసరమా అది? దానివల్ల మీకు ఏమైనా కలిసి వస్తుందా? ఏమి ఇస్తారు? జాకెట్ పట్టిస్తారు, లేదో చిన్న డబ్బానో ఇంకేదో సంథింగ్ ఒక గిఫ్ట్ లాంటి ఐటమ్ ఇస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం? మీ అడ్రస్ అసలు బయటవాడికి ఎందుకు ఇవ్వాలి? మీ ఈమెయిల్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ అది ఆలోచించండి. మన వ్యక్తిగత వివరాలు ఎవరికైనా ఇవ్వక్కర్లేదు. వాళ్ళు మంచివాళ్ళే, ఎవరు కాదని అంటలే, వాళ్ళు చెడ్డవాళ్ళని మనం అంటలే. మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు జయమ్మ గారు చెడ్డావిడని ఎవరు అనరు. ఆవిడ ప్రమోషన్స్ ఆవిడ చేసుకుంటున్నారు, ఆవిడ వ్యక్తిగత ప్రమోషన్స్ ఆవిడ చేసుకుంటున్నారు, ఆవిడ కూతురు చేసుకుంటున్నారు. మీకు ఇష్టమైతే చూడండి, ఇష్టం లేదు మానేయండి. అంతేగాని మనం ఎవరిని నెగిటివ్ అనొద్దు. ఎట్ ద సేమ్ టైం మనం చేసిన తప్పిదానికి ఎవరిని బ్లేమ్ చేయదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల మీరు బలవ్వద్దు, ఇది మనం చెప్తున్నాం. సో ఇంక మీద ఎవరు యూట్యూబ్ ఛానల్స్ చూసినా 1-10 సార్లు ఆలోచించుకోండి. పెట్టుబడి పెట్టే ముందు మీ సొంత డబ్బు, అది మీ కష్టార్జితం కాబట్టి అది పాడవకుండా చూసుకోండి. మీరు అది కాకపోతే మీరు సొంతంగా మీరు చేసుకోండి. ఏదైనా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పారని మీరు అందులో ఊబిలో దిగకండి. ఇది 1-10 సార్లు చెప్తున్నాము. మీరు ఏది ఉన్నా గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదు చదువుకున్న వాళ్ళని అడగండి. ఇంకా కావాలంటే మీ దగ్గర ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, లాయర్ల దగ్గరికి వెళ్ళి అడగచ్చు, ఇదేంటి మంచిదా చెడ్డదా అంటే. మీరు మీ చుట్టుపక్కల మీరు ర్యాపో పెట్టుకుని మీకు ఒక సందేహం ఉంటే తీర్చే వాళ్ళని మీరు చూసుకోండి. ఒక లాయర్ని చూసుకోండి, ఒక పోలీసుని చూసుకోండి. అందరూ ఉండాలండి మనకి. ఇప్పుడు మనం ఒక కార్పెంటరు, లేదా ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా మనకని ఒక లాయర్ ఉండాలి, మనకని ఒక పోలీస్ ఉండాలి. తప్పులేదు, సందేహాలు వస్తూనే ఉంటాయి. దేహం ఉన్నంత వరకు ఉండేది సందేహం అండి. కాబట్టి మన సందేహాలు తీర్చుకోవటానికి మంచిగా అంటే ప్రజల్ని నమ్మాలి. అదేవిధంగా మనం కొంతమందితోటి మనం ర్యాపో పెంచుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.